బేగంపేట పాటిగడ్డలో యువకుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు. కత్తులతో దాడి చేసి యువకుడిని చంపిన 6 నిందితులు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమన్న డీసీపీ రేష్మి పెరుమాల్ ఐపీఎస్. తన మరదలిని ప్రేమిస్తున్నాడని ఉస్మాన్ అనే వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన ఆజాద్తో పాటు మరో 5, అందులో ఓ మైనర్ ఉన్నారు. కాగా ఉస్మాన్ అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలిపారు డీసీపీ. హత్య చేసిన అనంతరం ఇద్దరు పోలీస్ స్టేషన్లో లొంగిపోగా మరో 4 పట్టుకున్నారు పోలీసులు. Yesterday night murder case report అయింది. మీ అందరికీ తెలుసుండొచ్చు ఆల్రెడీ. ఇది క్రైమ్ నంబర్ 441/2024 ఆఫ్ బేగంపేట్ PSA. ఇది ఓల్డ్ పట్టిగడ్డ ఏరియాలో రిపోర్ట్ అయింది. సో దీంట్లో ఇప్పుడు ఒక 6 పర్సన్స్ని మేము అరెస్ట్ చేసాము. ఈ 6 పర్సన్స్లో 5 మేజర్స్ ఉన్నారు, 1 జూనియర్ ఉన్నారు. సో ఇప్పుడు దీంట్లో కేస్ డీటెయిల్స్ చూస్తే విక్టిమ్ పేరు వచ్చేసి షేక్ ఉస్మాన్ అండ్ ఇప్పుడు మా మెయిన్ అక్యూజ్డ్ మొహమ్మద్ ఎజాజ్. వీరిద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అని తెలిసింది మా ఇన్వెస్టిగేషన్. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఆల్సో అండ్ సేమ్ రెసిడెన్షియల్ లొకాలిటీలో ఉంటున్నారు, నేబర్స్ బేసిక్లీ. సో ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇప్పుడు మెయిన్ అక్యూజ్డ్కి తెలిసింది ఏంటంటే వాళ్ళ సిస్టర్లో నేహా అని ఇప్పుడు ఈ కేసులో మన ఇంకా ఈ విక్టిమ్ ఒక రిలేషన్షిప్లో ఉండాలి లాస్ట్ 1 year నుంచి. అండ్ ఈ రిలేషన్షిప్ గురించి వాళ్ళ ఫ్యామిలీ అందరికీ తెలిసిపోయిన తర్వాత వాళ్ళు కొంచెం ఈ రిలేషన్షిప్ని డిసప్రూవ్ చేస్తున్నారని మాకు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. సో ఈ డిసప్రూవ్ చేస్తూ అమ్మాయికి వేరే మ్యాచెస్ చూస్తున్నారు. వేరే మ్యాచెస్ చూస్తున్న క్రమంలో ఇప్పుడు మా విక్టిమ్కి ఇంకా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అమ్మాయిని చేసుకోవాలని తనకు వచ్చే మ్యాచెస్ని కొంచెం ఆయన ఆన్లైన్లో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఎట్లయినా మ్యాచెస్ ఫైనలైజ్ అవ్వకుండా తన పెళ్ళి వేరే పర్సన్స్తో అవ్వకూడదని ఆయన ట్రై చేశాడు. సో ఈ మాట ఇప్పుడున్న అక్యూజ్ పర్సన్స్కి తెలిసిపోయింది. సో దాని గురించి ఇంకా కొంచెం వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అవుతాం, లోకల్లోనే కొంచెం గొడవ అవుతాం, మాట తిరుగుతాం జరిగింది. పర్టికులర్గా నిన్న ఈవినింగ్ ఇప్పుడు విక్టిమ్ వాళ్ళ పేరెంట్స్తో బేసిక్లీ వాళ్ళ మదర్కి చెప్పాడు ఏంటంటే ఇప్పుడు అమ్మాయి నేను పెళ్లి చేసుకోకపోతే నేను ఇట్లా ఉండాలా, తన లేకపోతే నేను ఉండలేను, అట్లా చచ్చిపోతాను అట్లా అని కమ్యూనికేట్ చేసే వరకు వీళ్ళు వెళ్ళి ఆ ఇంటి దగ్గర కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగింది. ఇట్లా ఎందుకు మా అబ్బాయిని ఎందుకు ఇట్లా కంటిన్యూస్గా నేను వద్దనుకున్నా ఉంటానా, మరి ఎందుకు ఇట్లా అవుతుందని 2 ఫ్యామిలీస్ మధ్యలో గొడవ. ఈ గొడవ కొంచెం పెరిగి మళ్ళీ ఇప్పుడు అక్యూజ్ సైడ్ నుంచి వెళ్ళి వాళ్ళకి కొంచెం వార్నింగ్ ఇస్తాము, వేరే ఉండండి. సో ఇదంతా జరిగిన తర్వాత వీళ్ళు అక్యూజ్ పర్సన్స్ ఇప్పుడు దీంట్లో 5 అక్యూజ్డ్ ఉన్నారు. మెయిన్ ఇప్పుడు ఫస్ట్ 6 అక్యూజ్డ్ ఇప్పుడు ఒక జువెనైల్ మొహమ్మద్ ఎజాజ్, మొహమ్మద్ ఫెరోజ్, సాహిల్ ఖాన్, మొహమ్మద్ ఫజల్ అండ్ మొహమ్మద్ రషీద్ అండ్ 1 జువెనైల్. వీళ్ళందరూ ఇదొకటి ప్లాన్ లాగా వేసుకొని కాలనీ దగ్గరే వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఈ విక్టిమ్ కోసం వెయిట్ చేశారు 8 hours. విక్టిమ్ వాళ్ళ సిస్టర్తో ప్లేస్ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు టైం వాళ్ళు వెయిట్ చేసి బైక్ని ఆపి ఫిట్ ఆఫ్ రేజ్ ఆ కోపంలో కత్తితో ఫేటల్ ఇంజురీస్ ఇచ్చారు. ఫేటల్ ఇంజురీస్ అయితే వలన విక్టిమ్ నెక్ పార్ట్లో ఫేటల్ ఇంజురీ అయితే వలన ఈ పాస్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.